జై శ్రీరామ్. మనం ఇప్పుడు మాట్లాడుకునేది మహాత్మా గాంధీ గురించి, మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఒక చిన్న విషయం. అంటే నాకు తెలిసి ఇది మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది మీకు ఎవరికి తెలియని ఒక భయంకరమైన, ప్రపంచానికి తెలియని భయంకరమైన రహస్యం ఇది. దాని గురించి ఇప్పుడు ఒక చిన్న విషయం అంతే. అంటే మహాత్మా గాంధీ గారు మనకేం చెప్పేది, ఎవ్వరు మద్యం తాగొద్దు. మన అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి బర్త్డే రోజు, అక్టోబర్ 2 మొత్తం అన్ని వైన్ షాప్స్ క్లోజ్ ఉంటాయి. అండ్ ఇవి ఏమంటారు, మటన్ అలాంటివి ఏం అమ్మొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ బంద్ చేస్తుంది. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. గాంధీ గారికి నలుగురు కొడుకులు అన్నట్టు నేను చెప్పాలనుకునే రహస్యం. నలుగురు కొడుకులలో పెద్ద ఆయన పేరు హరిలాల్ గాంధీ. నోట్ చేసుకోండి, హరిలాల్ గాంధీ. ఈయన ఏం చేసిండు, హరిలాల్ గాంధీ వెళ్ళి కన్వర్ట్ అయిండు దేంట్లకు, ఇస్లాంలకు కన్వర్ట్ అయిపోయి అబ్దుల్ గాంధీగా మారిండు. అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను. అబ్దుల్ గాంధీగా మారిండు. హరిలాల్ గాంధీ వెళ్ళి అబ్దుల్ గాంధీగా మారిండు. మారి ఏం చేసిండు, ఒకటి తాగుడు అన్నట్టుగా పచ్చి తాగుబోతు, ఇక ఘోరమైన తాగుబోతు. తాగి 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 ఎట్లా అంటే ఆయన చచ్చిపోయేదాకా తాగిండు పాపం. ఆయన ఆరోగ్యం అంతా పాడైపోయింది. తాగి తాగి పాపం ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోయిండు. ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పడానికి ఈ గ్రీన్ వేసుకున్నా, నేనైతే ఏం మారలేదు. అంటే ఇది నన్ను కూడా మీరు ఏమన్నా చెప్తున్నా, ఇది నేను క్రియేట్ చేసి చెప్పలేదు. ఇది ఒక బుక్ లో నేను చదివిందే మీకు చెప్తున్నా అంతే. మీరు కూడా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఆ బుక్ ఏదో నేను మీకు పంపిస్తాను. జై శ్రీరామ్.